హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధర్మస్థాపన చేయడానికి జరుగుతున్న ఈ కురుక్షేత్ర యుద్ధంలో పుత్ర కారణాల వలన, వాగ్దానాల వలన ఏం చేయలేక అధర్మం వైపు నిలబడి ఉండి, శరీరం అధర్మం వైపు ఉన్న మనసు మాత్రం ధర్మం వైపు ఉంచి బాధపడుతూ జరిగిన ఈ యుద్ధంలో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తన కుటుంబాన్ని కూడా త్యజించిన కర్మవీరుడు కర్ణుడు తన జన్మ రహస్యం సంఘటన గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఓ కుంతి అత్త, నిజం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆ మౌనపు గోడలను చెరిపివేయండి. అర్జునుడు ఇలా పలికెను: మాధవ, మీ మాటలు నా మనసులోనే ఆందోళన కలిగిస్తున్నాయి. దయచేసి ఈ రహస్యం చెప్పండి. ధర్మరాజు ఇలా పలికెను: మాత, నన్ను ఈ చీకటిలో ఉంచకండి. ఆ రహస్యం వెలుగులోకి తీసుకురండి. కుంతి మాత ఇలా పలికెను: నాకు వివాహం ముందు దుర్మర్షి ఇచ్చిన ఆ మంత్ర ప్రభావం తెలుసుకోవాలని ఆ తపన నన్ను ఈ తప్పులోకి నెట్టింది. నా కొడుకుని వదిలేయటం తప్పు అని తెలుసు, కానీ నా భయం నన్ను ఆ దారిలో నడిపించింది. అర్జునుడు ఇలా పలికెను: అంటే మాత, కర్ణుడు మా అన్నయ్య? కుంతి మాత ఇలా పలికెను: అవును అర్జున, కర్ణుడు మీ పెద్దన్నయ్య. ధర్మరాజు ఇలా పలికెను: మాత, మీరు ఈ రహస్యం ముందే చెప్పి ఉంటే ఈ యుద్ధం మరొక విధంగా ఉండేదేమో. మాత, మీ ప్రేమ అతనికి దక్కకపోయినా మీ మౌనం అతన్ని మరణానికి దారితీసింది. మాత, మీరు మా అన్నయ్యను రక్షించలేకపోయారు, కానీ మీ మౌనం మా చేత అన్నయ్యను చంపించింది మాత. మాత, ఇది శత్రుత్వమా లేదా దుర్గతమో మాకు అర్థం కావటం లేదు. మీ మౌనం మా అన్నయ్య జీవితాన్నే కాదు, మా శాంతిని కూడా నాశనం చేసింది. ఈ రహస్యం తెలియక ముందు మేము పెద్దన్నయ్యని నిందించాం, శత్రువుగా చూసాం, చివరికి చంపేశాం. కర్ణుడు ఇలా పలికెను: ధర్మరాజా, నా హృదయం అంతా నిండి ఉన్న ఈ సత్యాన్ని మీతో పంచుకోవాలనిపిస్తుంది. ధర్మరాజు ఇలా పలికెను: మీ నడవడికే నా ధర్మశాస్త్రం అన్నయ్య, దయచేసి ఆ ధర్మాన్ని నేర్పండి. కర్ణుడు ఇలా పలికెను: నా జన్మ రహస్యం తెలుసుకున్నప్పుడు నేను ఎంతో వేదనకు లోనయ్యాను, మీకు తెలియదు. మీరు నా సోదరుల విషయం తెలుసుకున్నప్పుడు నా హృదయాన్ని వీడిపోయినట్లు అనిపించింది. మాత కూడా నన్ను మరోవైపు మీ వైపు రమ్మని కోరింది, కానీ నా ప్రమాణం నన్ను బంధించింది. మీ ప్రేమను హక్కును చేర్చుకునే క్షమతను అనుభవించలేకపోయాను. శ్రీకృష్ణుడు కూడా నాకు మీ వైపు రావాలని చెప్పారు, కానీ నా బాధలు ఆ నిర్ణయాన్ని తీసుకొనివ్వలేదు. పాండవుల్లో అంతా నా సోదరులు అని తెలుసుకున్న నా కర్తవ్యం దుర్యోధనుడు పక్షం నిలిచింది. నేను పాండవుల పెద్దన్నయ్యను అని చెప్పడం నాకు గర్వంగా ఉంటుంది, కానీ యుద్ధం అన్నింటినీ మార్చేసింది. మాత మరియు కృష్ణుడు చెప్పినప్పటికీ నాకు నాలోని బాధను చల్లార్చే ధైర్యం లభించలేదు. ఓ ధర్మరాజా, మీకు అన్నయ్యగా ఉండాలని అనిపించింది, కానీ పరిస్థితులు నన్ను వేరుగా ఉంచాయి. నా జన్మ రహస్యం తెలిసిన తర్వాత నా హృదయానికి శాంతి దొరకలేదు. మీ అన్నయ్యగా ఉండే హక్కును కోల్పోయానని అనిపిస్తుంది, అది నా బాధ. అర్జునుడు ఇలా పలికెను: అన్నయ్య, మీరు శత్రువు పక్షంలో ఉన్నప్పటికీ మా గుండెల్లో మీకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ తపన, మీ ధైర్యం మాకు శత్రువుగా కనిపించిన గౌరవం మాత్రం నశించలేదు అన్నయ్య. మీ వాగ్దానం వల్ల మీరు నిలబడి ఉంటారు అన్నయ్య, అందుకే మీకు మనసు నిండా గౌరవం. మాకు శత్రువుగా ఉన్న మీ శౌర్యం, ధర్మం ఎప్పటికీ మాకు గౌరవప్రదం. ఈ విధి మనల్ని దూరం చేసిన మీ వ్యక్తిత్వం ఎప్పటికీ మా మనసుకు దగ్గర ఉంటుంది. అన్నయ్య, యుద్ధరంగం మిమ్మల్ని వేరు చేసింది, కానీ మా ప్రేమను కాదు. మీ త్యాగం, మీ ధైర్యం ఎప్పటికీ మా గుండెలో నిలిచిపోతాయి అన్నయ్య. మీరు శత్రువుల పక్షాన్ని నిలబడిన మీ నిజాయితీపై మాకు ఎప్పటికీ సందేహం లేదు. కర్ణుడు ఇలా పలికెను: అర్జున, నువ్వు నా ప్రత్యర్థివి కావచ్చు, కానీ నా గుండెలో నువ్వు ఎప్పటికీ నా ప్రియ సోదరుడు. నీకంటే ఉత్తమ యోధుడిని చూడలేదు సోదరా, అందుకే నీ చేతిలో మృత్యు శిరోమణిగా అనిపిస్తుంది. భీముడు ఇలా పలికెను: పెద్దన్నయ్య, నిన్ను అవమానించిన ప్రతిసారి నాకు ఇప్పుడు నా గుండెని పిడికిలతో గుద్దుకున్నట్లు అనిపిస్తుంది. కర్ణుడు ఇలా పలికెను: నీ మాటలు నాకు బాధగా కలిగించవు భీమ, ఎందుకంటే నువ్వు నా రక్తానికి రక్తం. భీమ ఇలా పలికెను: అయినా నువ్వు ఆ మూర్ఖ దుర్యోధనుడు మాట ఎందుకు రాలేకపోయావన్నయ్య. కర్ణుడు ఇలా పలికెను: ఇచ్చిన మాటపై నిలబడటం మన రక్తానికి చెందిన పౌరుషం సోదర భీమ. నకుల సహదేవులు ఇట్లా పలికెను: మా మీద వ్యతిరేక శస్త్రాన్ని వాడడం మీకు ఎంత కష్టం అయ్యిందో అది మీ హృదయంలోని బాధను మరింత పెంచింది అన్నయ్య. కర్ణుడు: నా ప్రియ సోదరులారా, ఈ విషయంలో మన మాతను ఎప్పుడూ బాధ పెట్టనని మాట ఇవ్వండి, నాకు తృప్తి కలుగుతుంది. మన సోదరత్వం ఈ జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ నా చివరి సమయం త్వరగా వచ్చేసింది. అర్జున, నా చివరి కోరిక ఇది. నా అగ్నిహోత్రం నువ్వే చేయాలి. నా పుట్టే కొడుకు నీలాంటి అద్భుతమైన విద్య నేర్పించాలి. నా పుట్టే కొడుకుని నీ దృష్టిలో పెంచి అతడికి నీ జ్ఞానాన్ని ఇవ్వమని ఆశిస్తున్నాను. అర్జునుడు: తప్పకుండా అన్నయ్య. హస్తినాపురంపై మాకు ఎంత అధికారం ఉందో మీకు అంతే ఉంది. మీకు ఏ గౌరవం ప్రతిష్టలు దక్కలేదో అవన్నీ మీ కొడుకులకు దక్కుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.